కావాలి. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఇది మా వెకేషన్ నుంచి ఇంకా లాస్ట్ డే అండి. మేము లాస్ట్ 2 days గోవాకి వెళ్ళామన్నమాట. పుణ్యక్షేత్రాలన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ఆన్ ద వేలోనే గోవా ఉంది కదా, అక్కడ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము ఒక 2 days చూసుకొని. బట్ మేము వెళ్ళింది ఏంటి అంటే మంచి రైనీ సీజను. నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఇది రాంగ్ టైము గోవాకు రావడంలో, ఈ టైం మాన్సూన్ కదా, వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి అని చెప్పేసి. అగ్రీ దట్, బట్ మాకు అంత టైం లేదు కదా, మళ్ళీ రిటర్న్ కెనడాకి రిటర్న్ వెళ్ళిపోవాలి. అందుకే ఎన్ని వీలైతే అన్నీ చూసుకుందాం అని చెప్పేసి గోవాకి అయితే వెళ్ళాము. ఏమైతే అది అవుతుంది అని మాకు తెలుసు, రైనీ సీజన్ వర్షాలు ఎక్కువ పడుతున్నాయని తెలిసి కూడా మేమైతే వచ్చాము. వెళ్ళిన రోజు మాత్రం అసలు వర్షమే పడలేదు, చాలా బాగా అనిపించింది. బీచ్లో చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఫస్ట్ బాగా బీచ్కి అయితే వెళ్ళాము, ఆ నెక్స్ట్ డే వర్షం పడింది, హెవీ రెయిన్స్ అసలు. కానీ ఈ ఒక్క రోజు మాత్రం ఎలాగో గ్యాప్ ఇచ్చింది. మేము అనుకున్నాం వచ్చి మంచి పని అయింది, అట్లీస్ట్ బీచ్కైనా వచ్చి ఎంజాయ్ చేసాము అని. ఎంత ఎంజాయ్ చేసామంటే పిల్లలు పెద్దలు అందరం చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నేను ఎక్కువగా ఈ వెకేషన్ వీడియోస్ పెట్టినప్పుడు అడిగిండేది ఏంటి అంటే, అమ్మ ఎందుకు రాలేదు, మీ అమ్మని కూడా తీసుకొని రావచ్చు కదా వెకేషన్కి అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, అమ్మ ట్రావెల్ చేయలేదండి. తనకి ట్రావెల్ అంటే నచ్చదు. ఒకవేళ చేసినా కూడా కొంచెం మోకాలు నొప్పులు అలా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళే రూట్ కూడా ఘాట్ రోడ్ మీద ఉంటుంది, అంటే టర్నింగ్స్ ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా, సో అది ఇంకా కష్టం అనిపించింది. అండ్ ఆల్సో ఇంకా మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, అందుకే అమ్మ రావడం కుదరలేదు అంతే. ఇంకా అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. గోవాలో అయితే ఫొటోస్ వీడియోస్ ఎన్ని తీసుకున్నామంటే నా ఫోన్ మెమరీ మొత్తం అయిపోయింది. అండ్ క్యామ్ కూడా తీసుకెళ్ళాము, కెమెరాలో కూడా మంచి మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు అని చెప్పి. యూజువల్లీ గోవాకి ఫ్యామిలీస్తో చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ వైబ్స్ అన్ని చూసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే ఫీలింగే వచ్చింది. చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఈ ప్లేసెస్. ఇక్కడ కయాకింగ్ అవన్నీ చేయొచ్చు, కానీ మేము వచ్చిన రాంగ్ సీజన్కి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఊరికే గోవాలో అడుగు పెట్టి వచ్చినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ డే కూడా మేము కొన్ని ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, కొన్ని ఐకానిక్ ప్లేసెస్, అవి చూడడానికి కూడా వెళ్ళాము. ఈ బీచ్కి రాకపోతే మాత్రం నిజంగానే మిస్ అయిపోయే వాళ్ళము. చాలా బాగుంది. ఒక 2-3 hours ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఒక ఎయిర్బిఎన్బి లాగా బుక్ చేసుకున్నాము. అవును, అట్లా ఫొటోస్ తీసుకోవచ్చు కదా. కూర్చో, ఏం కాదులే. కూర్చో ఇట్లా అందరికంటే ఎక్కువ ఎవరు ఎంజాయ్ చేశారు అంటే పిల్లలు. యాగ్నిక్ పండునే ఎంజాయ్ చేశారు. పండుకి ఎప్పటికీ బీచ్లో వెళ్ళాలి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అలా వాటర్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ సేమ్ వే యాగ్నిక్ కూడా. అభికి అంత ఎక్కువ నచ్చవు వాటర్లో కూర్చోవడం, తడవడం ఇలాంటివి ఎక్కువ నచ్చవు. వాడైతే పెద్దగా ఎంజాయ్ చేయలేదు, కానీ మా యాగ్నిక్ అయితే ఆ వాటర్లో ఇంకా దొర్లుతున్నాడు. మా మామయ్య అత్త ఎక్కువ పిల్లల్ని చూసుకున్నారు. ఎక్కువగా మామయ్య ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటే మేము మాత్రం ఇక్కడ ఏవేవో పిక్చర్స్ తీసుకోవడం, ఫన్ చేయడం అలా చేస్తున్నాము. బీచ్ సైడ్ వ్యూ పెట్టి అక్కడ డ్రింక్స్ అవన్నీ కూడా పెట్టారు. మా సైడ్ అయితే, మా ఇంట్లో అయితే ఎవరు డ్రింక్ చేయరు కాబట్టి మేము ఓన్లీ బీచ్ దగ్గర మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మా ఆయనకి వాటర్ అంటే నచ్చవు, సేమ్ లైక్ హబీ. తను అసలు బీచ్ల దగ్గరకు వచ్చినా కూడా వాటర్లో కాలు కూడా పెట్టారనమాట. తను కాకపోతే
అసలు ఇష్టం ఉండదు కాళ్ళు డ్రెస్ లాగా. బట్ తను కూడా ఈసారి గోవా బీచ్లో మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అండ్ బీచ్ లోపలికి మనం ఎంటర్ అయ్యే దగ్గరనే మనకి ఈ ఏమంటారు వాటర్ మిలన్, మ్యాంగోస్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ చేసి కార్న్ ఇవన్నీ కూడా పెట్టి ఉంటారు. అవి కావాలంటే తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తీరా ఎయిర్బిఎన్బికి వెళ్ళే ముందు అవన్నీ తీసుకొని తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళామన్నమాట. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. అండ్ ఆల్సో మీ అందరికీ లేట్గా చెప్తున్నాను, వినాయక చవితి శుభాకాంక్షలు అండి. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ? బీచ్లో ఎగిరినంత వరకు ఎగిరి తర్వాత ఇంటికి వెళ్ళి మేమైతే చాలా వేడి వేడి బజ్జీలు అయితే చేసుకున్నాము. మీరు ఈ వ్లాగ్స్లో ఎస్పెషల్లీ ఈ వెకేషన్ వ్లాగ్స్లో బజ్జీలు ఎన్నిసార్లు చూడొచ్చు, ఎందుకంటే అన్నిసార్లు చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచే శనగపిండి అన్ని బజ్జీలకు కావాల్సిన స్టఫ్ అంతా తెచ్చేసుకున్నాం కాబట్టి నచ్చినన్నిసార్లు చేసుకొని తిన్నాము. నువ్వేమని చెప్తేనే మాకు బాధ. సరే ప్రస్తుతానికి ఇదేమో పనికొస్తుందేమో 3 పెట్టమ్మా. చూసిరా అన్న చూసి. అండ్ ఇది నెక్స్ట్ డే బయట చూసారా, విపరీతంగా వర్షం అయితే పడుతూనే ఉంది. అయినా కానీ మేమైతే ఇంకా చూసి ఈరోజు లాస్ట్ డే అన్నమాట, ఏమైతే అవుతుంది ఏమున్నాయో చూసి తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము అనేది ప్లాన్లో ఉన్నింది. ఈరోజు ఒక టెంపుల్, ఒక ఫోర్ట్, ఒక చర్చ్ ఇవన్నీ కూడా ఫేమస్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. సో అవి చూసి వెళ్దాము అని చెప్పేసి ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాము. బట్ సాడ్లీ వర్షం పడడం వల్ల మాకు గైడ్ కూడా పెద్దగా ఏం యూజ్ అవ్వలేదు. తను తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడ నిలబడడానికి లేదు, అంత విపరీతమైన వర్షము. ఫస్ట్ అయితే మేము ఉడిపి హోటల్ ఉంటే అక్కడ తినడానికి వచ్చాము. ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నారు. సెట్ దోశ, చెన్నా కర్రీ, ఇదేదో ఇడ్లీ, టవా ఇడ్లీ, ఫ్రైడ్ ఇడ్లీ అనుకుంటాను. చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది. మాకు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ దాటితే ఒక భయం ఏంటి అంటే ఫుడ్ గురించే ఎప్పుడు మేము వరీ అయ్యేది. అందుకే మాతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేస్తూనే ఉంటాం ఫుడ్కి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా. గోవాలో అయితే ఇంకా మాకు కొంచెం కూడా నమ్మకమే లేకుండా ఉండేది. బట్ ఈ హోటల్లో బాగానే ఉన్నింది. ఇక్కడ నుంచి ఫస్ట్ మేము వెళ్తున్నాము, ఒక ఫోర్ట్ ఉందన్నమాట, అగోడా ఫోర్ట్ అనుకుంటాను దాని నేము, ఇక్కడ రాస్తాను అగోడా ఫోర్ట్. సో అది చాలా ఫేమస్ గోవాలో. అక్కడికి వెళ్తున్నాము. అందరం మంచిగా ఆదోనిలో షాపింగ్ చేసుకొని అంత మంచి డ్రెస్సులు అవన్నీ వేసుకున్న తర్వాత వర్షం చూస్తే అసలు ఆగకుండా పడుతూనే ఉన్నింది. అక్కడికి తీరపోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక ఆ వర్షంలో ఎలాగో తడచలేము, అలానే కావాల్సినన్ని అంబ్రెల్లాస్ లేవు. బట్ టైంకి అక్కడ మాకు రెయిన్ కవర్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కవర్స్ ఇవి ఉన్నాయి కదా, రెయిన్ కోట్స్, అవి అమ్ముతూ ఉంటే అవి కొనుక్కున్నాము. అంత మంచిగా డ్రెస్అప్ అయిపోయి ఆ విపరీతమైన వర్షంలో తడచడమే అయిపోయింది ఆ రోజంతా కూడా. అండ్ ఇదన్నమాట ఎంట్రన్స్ అయితే అగోడా ఫోర్ట్ది. ఒక్క ఫోటో సరిగా తీసుకున్నది లేదు, ఒక్క వీడియో సరిగా తీసుకున్నది లేదు. ఆ వర్షానికి మమ్మల్ని మేము కవర్ చేసుకుంటే చాలు అన్నట్టుంది. ఇంకా మళ్ళీ కెమెరాని వీటన్నిటిని సేఫ్ గార్డ్ చేయడం ఇంకా కష్టమైపోయింది. బట్ అంత వర్షం పడుతున్నా కానీ చాలామంది జనాలు వచ్చారు. అందరూ మాలాగే అనుకున్నారో ఏమో తెలీదు, చాలామంది ఉన్నారు. అండ్ ఆ రోజు వీకెండ్ కూడా వచ్చినట్టుంది, అందుకే అంతమంది కనిపించారు. వర్షం చూస్తున్నారా అసలు ఎంత పడుతుందో, ఆగట్లేదు. కానీ ఈ ఫోర్ట్ మాత్రం చాలా బాగుంది చూడడానికి, మంచి వ్యూ పాయింట్ భలే ఉంది. ఇంత వర్షంలో కాకుండా నార్మల్ టైంలో వచ్చారు అంటే మీకు పిక్చర్స్కి వీడియోస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ గోడలు జైళ్ళు, అప్పట్లో జైళ్ళలా ఉండేవి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం క్లోజ్ చేసే ఉన్నాయి, బట్ చూడడానికి బాగానే ఉంది. మా అన్నయ్య గారు ఇక్కడ పిచ్చి పోజులు అన్నీ ఇస్తున్నాడు ఫోటో కోసము. అండ్ ఇది మా బ్యాచ్ అనమాట. చూసారా అందరు రెయిన్ కోట్స్ వేసుకొని ఉన్నాము, ఏదో బూచోళ్ళు ఉన్నట్టు ఉన్నాము. సీరియస్లీ తెచ్చుకున్న కొత్త డ్రెస్సులు అయితే అసలు ఏవి యూజ్ అవ్వలేదు, ఏవి కనిపించలేదు. ఫొటోస్కి వీడియోస్కే కదా మనం మెయిన్గా, బట్ అవి మాత్రం తీసుకోలేదు. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ చర్చ్ ఉంటుంది. ఇది కొన్ని వందల ఏళ్ళ క్రితం నాటి చర్చ్ అంట, చాలా ఫేమస్ ఇక్కడ.
లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకే నేను లోపల ఏం చూపించట్లేదు, కానీ బయట నుంచే చూపిస్తున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూసాము, నేను హరిని అంతా. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఎంత క్లీన్గా నీట్గా పెట్టారో లోపలంతా కూడా చాలా బాగుంది. అండ్ బయటనే ఏంటంటే ఒక జెమ్స్వి చైన్స్, ఇవి ఇయర్ రింగ్స్ ఇవి అమ్ముతున్నారనమాట. ఏమైనా నచ్చితే చూద్దాము అనుకున్నాం, కానీ నాకైతే ఏం పెద్దగా నచ్చలేదు. ఇవి ఎప్పుడు వేసుకొని తిరగాలి అని చెప్పేసి తీసుకోలేదు. కానీ ఏవైనా మెమరీస్ లాగా అలా కొనుక్కోవాలి అని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు ఇలాంటివి. మేమేం తీసుకోలేదు, కానీ ఇవన్నీ విండో షాపింగ్ చేయడానికి సరిపోయింది. ఇక్కడే రెయిన్ కోట్స్ కావాలంటే అలా ఎక్కడ పడితే అక్కడ రెయిన్ కోట్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ రెయినీ సీజన్ కదా, అందుకని బాగా అమ్ముతున్నారు. అవి ఎవరికి అవసరం వస్తుందో ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా. సో చర్చ్ అయితే ఇదే అనమాట. బయట నుంచి చాలా పురాతనంగా ఉంది, బాగుంది. ఆ తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగే మేము ఆదోనికి అయితే బయలుదేరాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఊర్లో ఉన్నామన్నమాట. అలా వెళ్తూ ఉంటే మాకు ఇంకొక చిన్న టెంపుల్ ఇలా ఆన్ ద వేలో కనిపించింది. బయట నుంచే వీడియో అయితే షూట్ చేసుకున్నాను. నాకు మా మామయ్య చాలా 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 హెల్ప్ చేశారు వీడియో షూటింగ్లో. అయితే చాలా క్లిప్స్ మామయ్య తీసిండేవి. సో మామయ్యకి అయితే ఒక స్పెషల్ థ్యాంక్స్. మా మామయ్య తీయకపోయింటే నా దగ్గర అసలు ఇంత ఫుటేజ్ కూడా వచ్చేది కాదు, చాలా చాలా తక్కువ ఉండేది. సో బట్ మా మామయ్య చాలా హెల్ప్ చేశారు. ఎప్పటికప్పుడు వీడియోలు తీసి అవన్నీ నాకు షేర్ చేశారు. అవే నేను ఇప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మామయ్య తీసిండే క్లిప్సే. సో ఇంకా నెక్స్ట్ డే అయితే ఊరికి వెళ్ళిపోయాము. ఇంతటితో వెకేషన్ వీడియోస్ అయితే అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వెకేషన్ని మేము ఎంతగా ఎంజాయ్ చేసామో మాతో పాటు మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మేమైతే అసలు 7 days ఇలా ఫింగర్స్ మీద ఎంచుకున్నట్టు అయిపోయాయి. డేస్ ఎలా అయిపోయాయో కూడా తెలియదు. అంత హ్యాపీగా స్పెండ్ చేసాము ఫ్యామిలీ అందరితో కలిసి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేంత వరకు మంచి మంచి మెమరీస్ మాకు ఇవన్నీ హోల్డ్ చేసుకొని రిటర్న్ వెళ్తాము కెనడాకి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో చేసుకున్న సత్యనారాయణ వ్రతం, ఊరి తిరుపతి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.